వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతార గ్రామంలో నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వార్డు సభ్యులకు ధృవీకరణ పత్రం ఇవ్వలేదు, ఎన్నికల అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ను కలిసి వార్డు సభ్యులు ఫిర్యాదు చేశారు. అంతర గ్రామంలో మొత్తం 12 వార్డులుండగా అందులో 5 కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు సభ్యులు, మిగతా 7 బీఆర్ఎస్ పార్టీకి చెందిన వార్డు సభ్యులు గెలుపొందారు. నిన్న సాయంత్రమే ఉప సర్పంచ్కి సంబంధించి ఎన్నిక జరగాల్సి ఉండగా కావాలని అధికార పార్టీకి చెందిన నేతల ఒత్తిడితో ఎన్నికల అధికారి ఆలస్యం చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల అధికారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అని బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తన సొంత గ్రామమైన గొల్లూరుగూడలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిన్న జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో 41 గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేస్తామని తీరా అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు పూర్తిగా రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలో మెజార్టీ గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.